అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి ఎమ్మెల్సీ పదవికి సైతం రాజీనామా చేశారు. కవిత పార్టీకి దూరం కావడంతో సొంత జిల్లా నిజామాబాద్ లో ఆమెతో ఉండేదెవరు, కలిసి నడిచేదెవరు అనే చర్చ మొదలైంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి శాసనమండలికి ప్రాతినిధ్యం వహిస్తున్న కల్వకుంట్ల కవిత ఎమ్మెల్సీ పదవికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా లేఖను పంపారు. ఇటు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తూ అధినేత కేసీఆర్కు మరో లేఖ పంపారు. కొన్నేళ్లుగా జిల్లాలో గులాబీ శ్రేణులను అన్నీ తానే ఏకతాటిపై నడిపించారు కవిత. ఇటు తెలంగాణ జాగృతి కార్యక్రమాల్లోనూ యాక్టివ్గా పాల్గొన్నారు. కవిత రాజీనామా అంశం రాజకీయంగా చర్చనీయాంశమైంది. జిల్లాలో ఆమె వెంట నడిచేది ఎవరన్న చర్చ మొదలైంది. పార్టీ ఆమెపై సస్పెన్షన్ వేటు వేయడంతో జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు పార్టీ వెంటే తాము అని చెప్పకనే చెప్పారు. ఈ క్రమంలో కవిత వెంట నడిచే నాయకులు ఎవరన్నది ఉత్కంఠగా మారింది. బీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కవిత రాజీనామా చేయడంతో నిజామాబాద్ జిల్లా పార్టీ కార్యాలయంలో కవిత ఫోటోపై స్టిక్కర్లు అతికించారు. ఆమె ఫ్లెక్సీలను తొలగించారు. 2014 పార్లమెంట్ ఎన్నికల్లో కవిత ఎంపీగా పోటీ చేసి గెలిచారు. పార్టీ కార్యక్రమాలు అన్నీ తానే నిర్వహించారు. నేతలు, కార్యకర్తలను సమన్వయం చేస్తూ జిల్లాపై పట్టు సాధించి పార్టీని ముందుకు నడిపించారు. 2018లో బీఆర్ఎస్ తరఫున రెండోసారి పోటీ చేసి ఎంపీగా ఓటమి పాలయ్యారు. ఓటమి తర్వాత పార్టీ కార్యక్రమాలకు కొంతకాలం దూరంగా ఉన్నారు. 2020 అక్టోబర్లో జరిగిన ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో కవిత పోటీ చేసి గెలుపొందారు. 2021 డిసెంబర్లో శాసనమండలి ఎన్నికల్లో ఏకగ్రీవమయ్యారు. 2022 జనవరి 19న ఎమ్మెల్సీగా కవిత ప్రమాణ స్వీకారం చేశారు. 2023లో కవితపై లిక్కర్ కేసు నమోదు కాగా 2024 మార్చిలో జైలుకు వెళ్లారు. కేసీఆర్కు కవిత రాసిన లేఖ ఈ ఏడాది మేలో బహిర్గతమైంది. ఈ తరుణంలో ఆమె పార్టీ కీలక నేతలు హరీష్ రావు, సంతోష్ రావులపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ పరిణామంతో పార్టీ కవితను సస్పెండ్ చేయగా ఆమె పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. అయితే కవిత రాజీనామా నిర్ణయంతో ఆమె ప్రధాన అనుచరులు, అభిమానులు డోలాయమానంలో పడ్డారు. కవిత రాజీనామా అంశం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇటు జిల్లాలోనూ ఆమె అనుచరులు రాజీనామా నిర్ణయంతో డైలమాలో పడ్డారు. కవిత అనుచరుల్లో కలకలం నెలకొంది. కవితకు మొదటి నుంచి సన్నిహితంగా ఉండి పార్టీ ఆవిర్భావం నుంచి కొనసాగుతున్న కొందరు ఉద్యమకారులు మాత్రం డైలమాలో ఉన్నారు.